శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంటుంది, వారు ఎందువలన ప్రారంభ జీవితంలో ఇబ్బందులు పడుతుంటారు, జీవితంలో పైకి రావాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశి అంటే కుంభరాశిలో చంద్రుడుండగా జన్మించిన వారు లేదా కుంభరాశి జన్మ లగ్నంగా కలిగి ఉన్నవారికి వారు జన్మించినప్పుడు రాశి చక్రంలో మిగతా గ్రహాలు ఏమీ లేకుండా ఉంటే, అంటే సాధారణంగా ఉండవు, వారు జీవన విధానం లైఫ్ స్టైలు కామన్గా ఉంటుంది. అయితే గ్రహాల యొక్క స్థితిని బట్టి, పుట్టిన సంవత్సరం బట్టి, నెల బట్టి, రోజుని బట్టి గ్రహాలు మారుతుంటాయి కదా. గ్రహాలు ఉండగా జాతక చక్రం ఒక విధంగా ఉంటుంది. గ్రహాలు లేకుండా బ్లాంక్ చార్ట్ ప్రెడిక్ట్ చేసినప్పుడు అవి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, వారి జీవన విధానాన్ని ఆ విధంగా మార్చుకోవడం వల్ల కొంత మంచి ఫలితాలు వచ్చి వాళ్ళు జీవితంలో చెడు భావాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే మరి కుంభరాశి సహజ 11వ స్థానం అంటే మేషరాశి నుంచి లెక్కెట్టుకుంటే కుంభం 11వ భావం, అంటే 11వ భావం అన్నది సహజ లాభస్థానం. ఈ లాభస్థానం అవటం వల్ల అంటే ఆ కుటుంబానికి వచ్చినటువంటి లాభాన్ని బట్టి, ఆదాయాన్ని బట్టి ఆ కుటుంబ పోషణ, ఆ బాధ్యత, ఆ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా ఆదాయం బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకనే ఈ కుంభరాశి లేదా లగ్నంలో జన్మించిన వారు అందరి యొక్క శ్రేయస్సు, ప్రజలు అందరి యొక్క శ్రేయస్సు కోరుకుంటూ ఉంటారు. వారికి ఎటువంటి కష్టాలు ఉన్నాయి, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు, ఎటువంటి సదుపాయాలు కలిగించవచ్చు, వచ్చిన ఆదాయంతో ఏ విధంగా 10 మంది లేదంటే అందరూ బతకొచ్చు అన్న ఆలోచనతో వీళ్ళ జీవితం సాగిస్తూ ఉంటారు. అందుకనే వీళ్ళు బాల్యం నుంచి కూడా కుటుంబం, బాధ్యత, రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం జరుగుతుంటుంది. అలాగే వీళ్ళ సొంత అవసరాల్ని కూడా వాయిదా వేసి, అంటే తగ్గించుకొని మిగతా కుటుంబ సభ్యుల కోసం వీళ్ళు పాటుపడుతుంటారు. ఇది మదర్ యొక్క పోషణ కూడా అవ్వచ్చు, ఒక పెద్ద అన్న పోషణ కూడా అవ్వచ్చు. అంత రెస్పాన్సిబుల్గా ఉంటారు కాబట్టి ప్రారంభ జీవితంలో వీళ్ళు ఏ విధంగా కూడా సుఖాన్ని పొందలేకపోతూ ఉంటారు. అంటే వీళ్ళకి సహజ కుటుంబ స్థానం అంటే వృషభ రాశి వీళ్ళకి 4వ రాశి అవటం వల్ల కుటుంబ బాధ్యతలను ఎక్కువగా వహిస్తూ ఉంటారు. జీవితంలో ఒక గోల్ పెట్టుకుంటారు అన్నమాట. అంటే వీళ్ళు పుట్టిన తర్వాత ఖచ్చితంగా అంటే ఎక్కువ శాతం పేరెంట్స్కి ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే సహజ 4వ స్థానం కర్కాటక రాశి, వీళ్ళకి 6వ రాశి అవుతుంది. అందుకని మదర్కి ఎక్కువ ఇబ్బందులు, ఏదో హెల్త్ ప్రాబ్లము, బాల్యంలో ఆవిడకు ఉన్నటువంటి ఇబ్బందులు, గొడవలు, అనారోగ్య సమస్యల వల్ల ఈ అబ్బాయి మీద కేర్ తీసుకోలేకపోవడం. అలాగే సహజ భాగ్యస్థానం అయినటువంటి ధనుసు రాశి, సో వీళ్ళకి లాభస్థానం అయినప్పుడు కూడా ఇది సహజ లాభస్థానం, ఇది భాగ్యం లాభస్థానం కాబట్టి తండ్రి గారు యొక్క సహకారం ఉన్నప్పుడు కూడా సహజ సింహరాశి వీళ్ళకి మారక స్థానం అవడం వల్ల ఎక్కువగా పేరెంట్స్ యొక్క సహకారం వీళ్ళు బాల్యంలో పొందలేకపోతుంటారు. అంటే ఇంచుమించుగా 28, 32, 36 దాకా కూడా జాతకుడికి స్ట్రగుల్ ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రాశి, ఈ కుంభరాశికి శని అధిపతి. ఏ రాశికైతే శని అధిపతి అవుతుంటాడంటే మకరానికి, కుంభానికి శని అధిపతి. ఒక విధంగా ఈ కుంభరాశికి శని అధిపతి, 12వ స్థానానికి కూడా శని అధిపతి. అంటే వాళ్ళ నష్టానికి వాళ్ళే కారణం అవుతుంటామంటే ఎవడో కూడా కారణం కాదు. వీళ్ళు తీసుకునే నిర్ణయాలు, వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ వ్యవహార ధోరణే జీవితంలో సక్సెస్ కాకపోవడానికి కారణమవుతుంటారు. ఒక విధంగా స్వార్థం లేకపోవచ్చు, అందరూ బాగుండాలనుకోవచ్చు, కుటుంబ సభ్యులు అందరూ బాగుంటేనే మనం బాగుంటాం అనుకోవచ్చు. ఇవన్నీ నవేడేస్లో ఉపయోగపడకపోయినా ఒక విధంగా వీళ్ళ యొక్క పతనానికి,
వీళ్ళ యొక్క సొంత ఆలోచనలు సొంత నిర్ణయాలే కారణం అవుతుంటాయి. సో ఆ విధంగా ఉంటే ఏదైతే శని అధిపతి అవుతుంటాడో ఆ రాశివారు జీవితంలో డెవలప్మెంట్ చాలా లేటుగా అవుతుంటారు. శని ఒక విధంగా 30 సంవత్సరాలు ఒక రౌండ్ తీసుకుంటాడు అనమాట. అంటే జీవితం మొత్తం అనుభవించాలంటే అంటే ఒక రౌండ్ 12 భావాలు తిరిగి రావాలంటే 30 సంవత్సరాలు అవుతాయి. అంటే ఒక అనుభవం రావాలంటే వీడు 30 సంవత్సరాల తర్వాత అసలు గుర్తిస్తాడు, అసలు ఎవరు మనవాళ్ళు ఎవరు కాదు, మనం ఇప్పటిదాకా చేసింది ఏంటన్నది 30 సంవత్సరాల తర్వాత జ్ఞానోదయం అవుతుంది. దాని తర్వాత స్థిరపడుతుంటాడు. అదే మనకి ఈ మీనరాశి ధనుసు రాశి అనుకోండి, గురువు 12 సంవత్సరాలు పడుతుంది. 12 సంవత్సరాలు అన్నది బాల్యం అవుతుంది ఒక రౌండ్కి. 24వ సంవత్సరం రాబోతులకి ఇంచుమించు 25 నుంచే వీళ్ళు సెటిల్ అయిపోవడం జరుగుతుంటుంది అన్నమాట. తొందరగా ధన సంపాదన జ్ఞానోదయం అవుతుంది. అలాగే మిథున రాశి కన్యరాశి అనుకోండి, వాళ్ళు ఇంకా తొందరగా సెటిల్ అవుతుంటారు. వాళ్ళకి తండ్రి సహకారం కానీ తొందరగా జీవితాన్ని సత్యాన్ని గ్రహించడం, తొందరగా ఎడ్యుకేషన్ చేయడం వల్ల వాళ్ళు ఇంకా తొందరగా సెటిల్ అవుతారు. అలాగే వృషభ రాశి తులారాశి వీళ్ళు కూడా తొందరగానే సెటిల్ అవుతుంటారు. కుజుడు రాశులు కూడా అంతే. ఎటు వచ్చేటంటే ఈ రాశులు రెండునే మకర కుంభరాశి వారి జీవితంలో లేటుగా సెటిల్ అవుతుంటారు. అలాగే వీళ్ళ జీవితం సాధారణంగా వీళ్ళు అనుకున్న గోల్ రీచ్ అయ్యేదాకా వివాహాన్ని వాయిదా వేసుకుంటారు. ఎక్కువ మంది వీళ్ళకి 36 దాటాక వివాహం అవుతుంటుంది. అది కారణం కూడా ఉంటుంది. వీళ్ళ జీవితంలో కుంభరాశి వారికి పంచమ అష్టమాధిపతి బుధుడు అవ్వటం వల్ల వీళ్ళకి ప్రారంభ జీవితంలో అంటే ఎడ్యుకేషన్ టైంలోనో చదువుకున్న టైంలోనో అంటే ఇంచుమించుగా 26 సంవత్సరాల లోపు అటు ఇటుగాను లవ్ ఫెయిల్యూర్ అవుతుంది. ఎందుకంటే పంచమం అష్టమం కాబట్టి వీళ్ళు ఎప్పుడూ కూడా ప్రేమ వివాహం జరగదు. కానీ కంపల్సరీగా జీవితంలో ఒకరిని ఇష్టపడడం జరుగుతుంది. అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా 100% ఒకరిని ఇష్టపడతారు. ప్రేమ విషయంలో కూడా త్యాగం చేస్తారు. దగ్గరుండే వాళ్ళకి పెళ్లి జరిపిస్తారు. తర్వాత కొంతకాలం బాధపడుతుంటారు, కొంతకాలంగా మర్చిపోతారు. ఈలోగా అందువల్ల వివాహాన్ని వాయిదా వేస్తుంటారు. అంటే వీళ్ళ తల్లిదండ్రులు గమనిస్తే ఒకలా ఉంటుంది, గమనించకపోతే అలా 36 వచ్చినా కూడా వాయిదా పడి తీరా 36 దాటికో 42 వచ్చాక వివాహం చేసుకుందామంటే అప్పుడు ఎవడు పిల్లనిచ్చేవాడు ఉండడం. ఈ కారణంగా ఎక్కువ బ్రహ్మచారులుగా కూడా ఉన్నా ఆశ్చర్యపడక్కర్లేదు. అందుకని వీళ్ళ వివాహం కూడా వీళ్ళ పేరెంట్స్ గమనించి వివాహం చేస్తేనే తొందరగా మంచిది తప్ప అలాగే ఆలస్య వివాహం అయినా పొరపాటును ఏ కర్కాటక రాశి అమ్మాయో లేదంటే కర్కాటక రాశి అబ్బాయో లేదా సింహరాశి అమ్మాయో అబ్బాయో వచ్చిందనుకో నీకు జీవితం అక్కడి నుంచి సెకండ్ హాఫ్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడన్నా సరే రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి గ్రహానికి సప్తమ భావానికి ఉన్నటువంటి రాష్ట్రాధిపతి మిత్రుడైనా పర్లేదు, సముడైనా పర్లేదు. శత్రుగ్రహం అయితే మాత్రం 100% వాళ్ళ వివాహ జీవితం అల్లకల్లోలంగా ఇబ్బందికరంగా ఉంటుంది. సో అలాగే ఇక్కడ అంటే ఈ గురు దృష్టిలో ఉండి మిగతా ఉంటే పర్లేదు. ఎక్కువ శాతం ఈ కుంభరాశి వారికి మరి చంద్రుడు విరోధి కాబట్టి షష్టాష్టకాలు కూడా అవుతాయి కాబట్టి కర్కాటక రాశి సింహరాశి అసలు చేయకూడదు. అలాగే సింహరాశి రవికి మరి ఇక్కడ సూర్య భగవానుడికి శని భగవానుడికి తండ్రి కొడుకులు అయినప్పుడు కూడా బద్ధ విరోధులు కాబట్టి ఈ రెండు రాశులు శత్రువులు కాబట్టి 100% ఈ రెండు రాశులతో వివాహం చేసిన అసలు జీవితం అంతా కూడా ఈ పెళ్ళి వాళ్ళ గొడవలతోనే సరిపోతుంది తప్ప ఇంక జీవితంలో వేరే సోకూడదు. పెళ్ళికి ముందు తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యతలు సేమ్ తల్లిదండ్రులు కూడా చంద్రుడు రవేయరు. ప్రారంభ జీవితం వాళ్ళతో స్ట్రగులు, పెళ్ళైన తర్వాత భార్యతో స్ట్రగులు. ఈ విధంగా కుంభరాశి వారి జాతకం ఇతరుల కోసం స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. తృతీయ దశమాధిపతి కుజుడు అవుతుంటాడు. అంటే కుజుడు సహజంగా మరి ఈ అష్టమ భావం సహజ అష్టమ భావం వృశ్చిక రాశి వీళ్ళకి దశమ భావం అవటం వల్ల ఉద్యోగంలో ఎప్పుడూ స్థిరత్వం ఉండదు. ఏదో కొంతకాలం చేయడం మళ్ళీ ఇంకో ఉద్యోగానికి మారడం ఈ విధంగా జరుగుతుంటుంది. అది ప్రభుత్వ ఉద్యోగం అయినా కూడా మధ్యలో మానేయటం ఇంకోటి చేస్తుంటారు. కాబట్టి వీళ్ళు ఉద్యోగ విషయంలో మాత్రం చాలా డిసిప్లిన్గా చాలా జాగ్రత్తగా ఉండాలి. మిగతా లైఫ్లో చేసిన ప్రయోగాలు ఉద్యోగం మీద చేయకుండా జాగ్రత్తగా చేసుకుంటేనే మంచిది తప్ప తర్వాత ఏమవుద్దంటే ఉద్యోగంలో ఇంప్రూవ్మెంట్ అన్నది 100% లేకుండా నిరుద్యోగిగా అంటే ఉద్యోగం లేనివారుగా కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగ విషయంలో ప్రయోగాలు చేయకుండా చిన్న ఉద్యోగం అయినా ముందుగా చేరి దాన్ని చేసుకుంటే బాగుంటుంది.
అంటే ఇక్కడ వ్యయాన్ని బట్టే మన జాతకుడి యొక్క ధనం యొక్క సేవింగ్స్ నిల్వ ఆధారపడి ఉంటాయి కాబట్టి వ్యయభావం కూడా శనే కాబట్టి ఇంచుమించుగా జాతకుడు 36 సంవత్సరం వచ్చేదాకా కూడా ఏ విధంగా కూడా ధనం నిల్వ చేసుకోలేకపోతుంటాడు. సో అందువలన ఈ రాశివారు తొందరగా ఏదో ఒక ఉద్యోగం చూసుకొని, అంటే వాళ్ళు చదువు పూర్తయిన వెంటనే మిగతా బాధ్యతలు పక్కనెట్టి ఉద్యోగం చూసుకొని కొంత ధనాన్ని సేవింగ్ చేసుకొని కొంత ధనం పేరెంట్స్ కోసం ఖర్చు పెడుతూ ఉంటేనే తర్వాత జీవితం బాగుపడి తొందరగా ఒక గృహ నిర్మాణం చేసుకొని వీళ్ళ సంతానాన్ని కూడా బాగా ప్రయోజకులుగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ వార ఫలాలు కానీ, మాస ఫలితాలు కానీ, సంవత్సర ఫలితాలు కానీ జాతకుడి యొక్క రాశిని బట్టి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది గోచార ఫలితాలు అన్నవి రాశిని బట్టి మనం చెప్తూ ఉంటాం. సో ఇంకా మనం డెప్త్గా తెలుసుకోవాలంటే జాతకుడి యొక్క నక్షత్రాన్ని బట్టి ఇంకా డెప్త్ అయిన ఫలితాలు చెప్పడం జరుగుతుంటుంది. సో ఏదంటే ఇప్పుడు ప్రతి ఒక్క నక్షత్రం వారికి వారి యొక్క నక్షత్రాల ప్రకారం సంపత్తారని, క్షేమతారని, సాధనతారని, మిత్రతారని, పరమమిత్రతారలని ఈ మిత్ర తారలు కొన్ని ఉంటాయన్నమాట. ఆ తారల్లో ఈ గ్రహాలు సంచరించే సమయంలో జాతకుడికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మిత్రతారలో ఒక గ్రహం సంచరించే సమయంలో జాతకుడికి మిత్రుల సహకారం, బంధువుల సహకారం లభిస్తూ ఉంటుంది. అదే సంపత్తారని జన్మ నక్షత్రం నుంచి 2వ తార ఉంటుంది. ఆ తార మీద గురుగ్రహం కానీ ఏదైనా శుభగ్రహం సంచరించే సమయంలో జాతకుడికి ఆర్థికపరమైన లాభం కలుగుతూ ఉంటుంది. ఆ సమయంలో జాతకుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినా, సేవింగ్ స్టార్ట్ చేసినా అది అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అదే 4వ తార అంటే జన్మతార నుంచి 4వ తార లెక్కెట్టుకుంటే అది క్షేమతార అవుతుంది. అది స్థిరాస్తి కొనుగోలు చేయడానికి, క్షేమంగా ప్రయాణం చేయడానికి, అలాగే ఎవరికన్నా సంప్రదింపులు జరపడానికి, ఏదన్నా వృత్తి ప్రారంభించడానికి అది అనుకూలంగా ఉంటుంది. ఆ క్షేమతారలో మీరు ప్రయాణం ఎంత కఠినమైన ప్రయాణం ప్రారంభించినా అది సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. సో అలాగే 6వ తార సాధన తార అంటారు. కోర్టు కేసుల్లో విజయం సాధించాలన్నా, మీరు వెళ్ళిన చోట అప్పు పుట్టాలన్నా, లేదంటే మీరు అప్పు తీర్చాలన్నా, అలాగే శత్రువులపై విజయం సాధించాలన్నా, ఒక యుద్ధానికి వెళ్ళాలన్నా, ఒక కోర్టుకి వెళ్ళాలన్నా సాధన తారలో మీరు పని స్టార్ట్ చేస్తే 100% విజయం సాధిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ సాధన తారలో ఇంటర్వ్యూకి వెళ్తే ఉద్యోగంలో తప్పక విజయం లభిస్తూ ఉంటుంది. అలాగే 8వ తార అన్నది మిత్రతార. అంటే మనం స్నేహం చేయడానికి కానీ, వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికి కానీ, ఎవరితో అన్నా పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేయడానికి కానీ మిత్రతార చాలా అనుకూలించే అవకాశం ఉంది. సో అలాగే పరమమిత్రతార అంటే ఈ పరమమిత్రతారలో కొంతమంది అనుకూలంగా ఉందని, కొంతమంది ప్రతికూలంగా ఉంటుందని చెప్తారు. బట్ కానీ ఏదైనా కొంతవరకు న్యూట్రల్గా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం తారాబలం చూసుకొని, అలాగే మరి చంద్రలగ్నాత్తు అష్టమంలో ఏ గ్రహం సంచరించినా కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రతీ నెల ఒకసారి 2.5 రోజులు అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం మరి ఒక విధంగా చెప్పాలంటే తులారాశి వారికి అష్టమంలో ఇప్పుడు సంచారం జరుగుతుంది అనుకుంటాం. వాళ్ళకి ఈ వృత్తి వ్యవహారాల్లో చికాకులు లభిస్తాయి. అందుకని అష్టమ చంద్ర దోషం కూడా జాతకుడికి ఉంటుంది కాబట్టి అది కూడా మరి గమనించుకుంటూ, ఈ తారాబలాన్ని కూడా గమనించుకుంటూ ఇంకా మనం సూక్ష్మంగా ఇంకా డెప్త్గా ఈ వార ఫలితాలు, మాస ఫలితాలు తెలుసుకున్నప్పుడు ఇంకా పర్ఫెక్ట్ అయినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే జన్మ జాతకాన్ని బట్టి కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశానాథుడు అంటే మనకి ఏదో దశ జరుగుతుంటుంది. ఆ దశానాథుడు గోచారంలో ఎక్కడున్నాడు, ఏ గ్రహంతో కలుస్తున్నాడు అన్న స్థితిని బట్టి కూడా మన యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మిక్స్ చేస్తేనే జాతకుడు సరైనటువంటి ఫలితాన్ని పొందగలడు తప్ప ఏదో పేరుని బట్టో రాశిని బట్టో ఈ 4 ఫలితాలు ఏదో తెలుసుకోవడం వల్ల అది 100% ఖచ్చితమైన ఫలితం అయితే కాదు. మరి డెప్త్గా తెలుసుకుందాం అనుకుంటే మీకు ముఖ్యంగా చాలా సూక్ష్మంగా, చాలా జాగ్రత్తగా టైం తీసుకొని పరిశీలిస్తే ప్రతి విషయాన్ని కూడా పర్ఫెక్ట్గా జ్యోతిష శాస్త్రంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా ఇబ్బందుల్లో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ సమీపంలో ఉన్నటువంటి జ్యోతిష్కుడికి సరైన సమయం ఇచ్చి తగు విధంగా మరి ఈ జాతకం తెలుసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తే
ఆశిస్తూ స్వస్తి.